పశ్చిమ బెంగాల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రాజకీయాలు, నిత్యం జరిగే ఆందోళనలు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యావత్ భారతదేశం ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో పరిపాలన మారితే అక్కడ పరిస్థితులు కూడా మారడం సహజం. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్నది మామూలు మార్పు కాదు. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బెంగాల్లోని అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉక్కు పిడికిలితో నేరస్తులు భరతం పడుతున్నారు. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే మన సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ దాకా ఆ వణుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు బొచ్చగింపు రాజకీయాలు, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పేరుతో జాతీయ భద్రతను గాలికొదిలేశారని పెద్ద ఆరోపణ ఆ రాష్ట్రం మీద ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరస్తుల మీద, అక్రమంగా ఉంటున్న వాళ్ళ మీద ఎలాగైతే కఠిన యాక్షన్ తీసుకుంటున్నారో అచ్చం అలాగే ఇప్పుడు బెంగాల్లో కూడా డైరెక్ట్ యాక్షన్ మొదలైపోయింది. హౌరా లాంటి పెద్ద సిటీస్ నుండి మొదలు పెడితే మాల్టా, ఉత్తర 24 పరగణాల లాంటి మారుమూల ప్రాంతాల వరకు ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో అక్కడికక్కడే వాళ్ళ పని పడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారంతా దీన్ని బెంగాల్ యోగి మోడల్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ దెబ్బతో అక్రమంగా ఉంటున్న వాళ్లకు, వాళ్ళను వెనకేసుకొస్తున్న రాజకీయ నాయకులకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. అసలు పశ్చిమ బెంగాల్లో రాత్రికి రాత్రి ఏం జరిగింది? అర్ధరాత్రి పూట హౌరా స్టేషన్ బయట ఉన్న ఏరియా అంతా సడన్గా ఒక పోలీస్ క్యాంపులాగా ఎందుకు మారిపోయింది? ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ మార్పు తాలూకు ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎఫెక్ట్ మనకు హౌరా రైల్వే స్టేషన్ బయటే చాలా క్లియర్గా కనిపించింది. హౌరా స్టేషన్ అంటే కేవలం బెంగాల్కే కాదు, మన దేశం మొత్తంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో అది కూడా ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు అక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ గత కొన్నేళ్లుగా ఆ విఐపి ఏరియా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా తయారైంది. గంగానది ఘాటు ఒడ్డున, అలాగే స్టేషన్ ముందున్న బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న ఫుట్పాత్లు అన్నీ అక్రమ దుకాణాలతో, టెంపరీగా వేసుకున్న రేకుల షెడ్లతో నిండిపోయాయి. పరిస్థితి ఎలా తయారైందంటే కనీసం సాధారణ జనాలు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారుల, రైల్వే వాళ్ళ కళ్ళెదుటే ఓపెన్గా ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకునే నాదుడే లేడు అన్నట్టుగా సాగింది ఇన్నాళ్ళు వాళ్ళ వ్యవహారం. కానీ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి పవర్లోకి వచ్చిన వెంటనే జనాలకు కావలసిన సౌకర్యాలు, చట్టం, ఈ రెండిటికంటే మించినది ఏదీ లేదని చాలా స్ట్రాంగ్గా చెప్పేశారు. ఇంకేముంది, ఏమాత్రం లేట్ చేయకుండా భారీ పోలీస్ బలగాలతో అధికారులు అర్ధరాత్రి పూట హౌరా స్టేషన్ బయటకు ఎంట్రీ ఇచ్చారు. సిటీ అంతా గాఢ నిద్రలో ఉండగా హౌరా స్టేషన్ బయట మాత్రం ప్రభుత్వ బుల్డోజర్ల సౌండ్ దద్దరిల్లిపోయింది. ఈ పెద్ద ఆపరేషన్ను పక్కాగా ప్లాన్ చేయడానికి రైల్వే ఐఓడబ్ల్యూ డిపార్ట్మెంట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు హౌరా సిటీ పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అక్కడే ఉండి అంత దగ్గరుండి చూసుకున్నారు. ఎవరైనా అడ్డుకోవడానికి వచ్చినా, గొడవలు చేసినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే ఫేస్ చేయడానికి రెడీగా స్టేషన్ చుట్టుపక్కల ఏరియా మొత్తాన్ని ఒక పెద్ద పోలీస్ క్యాంప్గా మార్చేశారు. రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఉన్న అక్రమ దుకాణాలను బుల్డోజర్లు తోసేయడం స్టార్ట్ చేయగానే ఏళ్ల తరబడి అక్కడ తిష్టవేసిన అక్రమదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎవరి పొలిటికల్ ప్రెషర్ పనిచేయలేదు. అధికారులు ఎవరి మాట వినలేదు. శాశ్వతంగా కట్టుకున్నవి కానీ, టెంపరీగా వేసుకున్నవి కానీ ఏవైనా సరే అక్రమ నిర్మాణాలైతే చాలు మొత్తం నేలమట్టం చేసేశారు. హౌరా హిస్టరీలోనే ఇలాంటి ఒక కఠినమైన యాక్షన్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అని అక్కడి లోకల్ జనాలు చెబుతున్నారు. ఒకవైపు యుద్ధం, మరోవైపు పెరుగుతున్న ధరల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఒకరి జీతంతో బ్రతకడం రోజురోజుకి చాలా కష్టంగా మారిపోతోంది. అందుకే వాళ్ల ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. ఈ రోజు నేను మీకొక అద్భుతమైన యాప్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే మార్కెట్ వోల్ఫ్. ఇది సెబీ రిజిస్టర్డ్ యాప్. మార్కెట్ పెరిగినా లేదంటే పడిపోయినా మీరు ట్రేడింగ్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించొచ్చు. వీళ్ల దగ్గర ఎక్స్పర్ట్స్ టీం కూడా ఉంది. వాళ్లు మీకు 1-on-1 కాల్స్ ద్వారా పర్సనల్గా గైడ్ చేస్తారు. ఎక్కడ మంచి అవకాశాలున్నాయో అర్థం చేసుకోవడంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు యాప్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేనిక్కడ నా పిన్ యూజ్ చేసి లాగిన్ అయ్యాను. నేను సింపుల్గా ఫాలో ట్రెండ్ పైన క్లిక్ చేశాను. ఇది ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ప్రాఫిటబుల్ ట్రెండ్స్ని చూపిస్తుంది. వాటిని మీరు కేవలం ఒక్క క్లిక్తో ఫాలో అవ్వచ్చు. మీరు ఈ యాప్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అదే వేరే చాలా యాప్స్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి మీకు దాదాపు 3 రెట్లు ఎక్కువ క్యాపిటల్ అవసరమవుతుంది.
ఇందులో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉండడం వల్ల ఎక్కువగా నష్టపోరు. ట్రేడ్ ఒక లాస్ లెవెల్కి చేరుకోగానే, అంటే మీరు నష్టపోతున్నారు అని తెలిసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ట్రేడ్ని ఆపేస్తుంది. కాబట్టి మీ నష్టాలు కంట్రోల్లోనే ఉంటాయి. ఇక వీళ్ల బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలోకెల్లా చాలా తక్కువ. ఒకసారి ఇటువైపు లుక్కేయండి. ట్రేడ్ ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్తోంది. నేను స్టాప్ ట్రేడ్ పైన క్లిక్ చేశాను. అంతే, చాలా తక్కువ టైంలో నేను రూ. 1476 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మీరు కేవలం $299 లైఫ్ టైం ఫీస్తో ఈ ఫెసిలిటీ అంతా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు కమాడిటీస్లో కూడా ట్రేడ్ చేయొచ్చు, అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లాంటివన్నమాట. ఈ ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు చాలా ఈజీగా చేయొచ్చు. మార్కెట్ వోల్ఫ్ యాప్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఈ రికమెండేషన్స్ అన్నింటినీ ఫాలో అయిన వాళ్ళు వరుసగా 3 నెలలు మంచి ప్రాఫిట్స్ బుక్ చేశారు. మొదటి నెలలో $57,170, రెండవ నెలలో $70,468 మరియు మూడవ నెలలో $59,696 ప్రాఫిట్ యూజర్లు సంపాదించారు. అంతేకాకుండా ఈ ప్రాఫిట్స్ పైన మార్కెట్ వోల్ఫ్ 0 కమిషన్ తీసుకుంటుంది. ఇండియాలో మార్కెట్ వోల్ఫ్ యాప్ ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ని క్రాస్ చేసింది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కామెంట్స్లో కూడా పిన్ చేశాను. వెంటనే వెళ్ళి మార్కెట్ వోల్ఫ్ని చెక్ చేయండి. కొత్త బెంగాల్లో ఎలాంటి ఇల్లీగల్ పనులను ఊరుకునే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్తో అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు హౌరా స్టేషన్ బయట రోడ్లు చూస్తుంటే చాలా విశాలంగా, నీట్గా కనిపిస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్టయింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ యాక్షన్తో అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అధికారులందరికీ ఒకటే మెసేజ్ ఇచ్చారు. వీఐపీ ఏరియాలను, సెన్సిటివ్ ప్లేసెస్ను ట్రాఫిక్ జామ్స్ లేకుండా, ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూసుకోవడమే మన ఫస్ట్ ప్రయారిటీ అని తేల్చి చెప్పేశారు. ఎవరైనా సరే మళ్ళీ రైల్వే భూములను కానీ, ప్రభుత్వ ఆస్తులను కానీ ఆక్రమించాలని చూస్తే మాత్రం బుల్డోజర్లు మళ్ళీ వస్తాయి. ఈసారి యాక్షన్ ఇంకా సీరియస్గా ఉంటుందని అధికారులు అక్కడికక్కడే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ బుల్డోజర్ల యాక్షన్ కేవలం ఒక్క హౌరాకే పరిమితం కాలేదు. ఇంతకుముందు కోల్కతాలోని టెల్టాలా ఏరియాలో, అలాగే ఉత్తర 24 పరగనాల జిల్లాలోని హస్నాబాద్లో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడడానికి ఇలాగే బుల్డోజర్లను వాడారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇదొక టెంపరీ యాక్షన్ కాదు, రాష్ట్రం మొత్తం క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక పెద్ద ప్రక్షాళన ప్రోగ్రామ్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీలో రెండో పాయింట్, చాలా షాకింగ్ అనిపించే విషయం ఉత్తర 24 పరగనాల జిల్లాలోని హింగల్గంజ్ ఏరియాలో బయటపడింది. పశ్చిమ బెంగాల్కు పొంచి ఉన్న ఒక పెద్ద భద్రతా ముప్పు ఇక్కడ బట్టబయలైంది. స్థానికంగా ఉన్న కొంతమంది గ్రామస్తుల హెల్ప్తో హింగల్గంజ్ పోలీసులు అక్రమంగా వచ్చిన ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి పేరు షాహిద్ ఉల్ గాజీ అని పోలీసులు కనుక్కున్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా బయటపడిన నిజాలు చూసి పోలీస్ అధికారుల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ నిందితుడు 2007వ సంవత్సరంలోనే చాలా సైలెంట్గా, ఎవరికి అనుమానం రాకుండా భారత్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటేసి మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సరే, అక్రమంగా వచ్చాడు కదా అని ఏదో ఒక సాధారణ ప్లేస్లో దాక్కున్నాడా అంటే అదీ లేదు. ఏకంగా అప్పటి అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పంచాయతీ మెంబర్ జైనల్ అబేదిన్ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అసలు మన దేశంలోకి అడుగుపెట్టడానికి కనీస అర్హత లేని ఒక విదేశీ వ్యక్తి ఏకంగా ఒక అధికార పార్టీ నాయకుడి ఇంట్లోనే దర్జాగా తలదాచుకున్నాడు. ఇది ఎంత షాకింగ్ విషయమో కదా. 2007లో మన దేశానికి వచ్చిన తర్వాత ఆ నాయకుడు జైనల్ అబేదిన్ ఇతనికి తన దగ్గరే పని ఇప్పించడమే కాకుండా మన పౌరులకు మాత్రమే ఉండే అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ ఐడి ప్రూఫ్లను కూడా ఫేక్వి తయారు చేయించాడని ఆ షాహిద్ ఉల్ గాజీ స్వయంగా మీడియా ముందు, పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి మన సిస్టంలో ఉన్న లొసుగులను వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే కేసులో దర్యాప్తు చేస్తున్న ఆర్ మీనా అనే అధికారి ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. వీళ్ళ దగ్గర దొరికిన దొంగ నోట్లను చూసి పోలీసులే కన్ఫ్యూజ్ అయ్యారట. ఆ నోట్ల ప్రింటింగ్, వాడిన పేపర్ క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అసలు ఏది రియల్ నోటు, ఏది ఫేక్ నోటు అని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు పట్టుకున్న నోట్లన్నిటి మీద ఒకటే సీరియల్ నెంబర్ ఉండడంతో అసలు గుట్టు రట్టయింది. దాంతో ఈ మొత్తం ఫేక్ నోట్ల దందా బయటపడింది. ఈ దొంగ నోట్ల ముఠా వాళ్ళు కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు. పెద్ద నోట్లను నేరుగా తీసుకెళ్లి మార్కెట్లో ఇస్తే ఎవరికైనా డౌట్ వస్తుందని వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు ఇంకొక రూట్ ఎంచుకున్నారు. ఆ నోట్లను ఎక్కడ పడితే అక్కడ వాడకుండా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించడానికి, పెద్ద పెద్ద పాత ఇనుము సామాన్లు కొనడానికి, అమ్మడానికి వాడారు. అలాగే పెద్ద అమౌంట్ ఇస్తున్నప్పుడు వాటి మధ్యలో ఈ దొంగ నోట్లను పెట్టడం,
వాహనాలకు కట్టాల్సిన నెలవారీ ఈఎంఐలు కట్టడానికి వాడడం ఇలాంటివి చేశారు. ఎందుకంటే ఇలాంటి రద్దీగా ఉండే ప్లేసెస్లో ఎవరు నోట్లను అంత జాగ్రత్తగా చెక్ చేయరని వాళ్ళ ప్లాన్. ఈ ముఠాను నడిపిస్తున్న మెయిన్ లీడర్ పేరు వాహిద్. వీడు ఏదో చిన్న నేరాలు చేసేవాడు కాదు, ఏకంగా వీడి ఫ్యామిలీ మొత్తం ఈ దేశ వ్యతిరేక పనుల్లోనే ఉన్నారు. ఈ వాహిద్ మీద ఇప్పటికే వేరువేరు పోలీస్ స్టేషన్లలో 23కు పైగా చాలా సీరియస్ కేసులున్నాయి. అందులో ఆయుధాల చట్టం, గ్యాంగ్స్టర్ చట్టం, డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఎన్డీపీఎస్ చట్టం ఇలాంటివి చాలానే ఉన్నాయి. దొంగ నోట్లను సర్క్యులేట్ చేయడం, అలాగే అడ్డుకోబోయిన పోలీసుల మీద, పౌరుల మీద ప్రాణాలు పోయేలా దాడులు చేయడం లాంటి పనులు వీడికి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ మన భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంకో పెద్ద విషయం ఏమిటి అంటే, ఈ వాహిద్ వాళ్ళ వదిని కూడా ఇదే దొంగ నోట్ల కేసులో జైలుకు వెళ్ళి రీసెంట్గానే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఇక వీడి సొంత తమ్ముడు కూడా అచ్చం ఇలాంటి కేసులోనే ఇప్పుడు కోల్కతా జైలులో ఓచలు లెక్కేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే పశ్చిమ బెంగాల్కు ఉత్తరప్రదేశ్కు మధ్య ఒక పెద్ద ఇంటర్స్టేట్ క్రైమ్ నెట్వర్క్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీని భరతం పట్టడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు చెందిన అడిషనల్ ఎస్పీ అనురాగ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం రంగంలోకి దిగింది. వీళ్ళు ప్రస్తుతం ఈ నిందితులకు సంబంధించిన ఫోన్ కాల్స్ డేటాను మొత్తం బయటకు తీస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడి నుంచి ఈ నెట్వర్క్ నడుస్తుంది అని ఆరా తీస్తున్నారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే, బంగ్లాదేశ్ నుంచి మన భారత్లోకి ఈ దొంగ నోట్లను తెప్పిస్తున్న పశ్చిమ బెంగాల్లోని మాల్టా ఏరియాలో ఉన్న అసలైన స్మగ్లర్లను, అలాగే వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం. ముఖ్యమంత్రి సుబేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఫేక్ కరెన్సీ రాకెట్ను పూర్తిగా రూపు మాపడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్తో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని బెంగాల్ పోలీసులకు చాలా స్ట్రాంగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకంటే దొంగ నోట్లు చలామణీ చేయడం అనేది ఏదో సింపుల్ ఫైనాన్షియల్ క్రైమ్ కాదు. ఇది డైరెక్ట్గా మన దేశ సార్వభౌమాధికారాన్ని, మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి పన్నిన ఒక పెద్ద ఇంటర్నేషనల్ కుట్ర. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ చేసి చూస్తే పశ్చిమ బెంగాల్లో అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవ్వడం అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఒక పక్క చూస్తే హౌరా లాంటి పెద్ద సిటీస్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్లను బుల్డోజర్లతో క్లీన్ చేస్తూ చట్టబద్ధమైన పాలనను నెలకొల్పుతున్నారు. ఇంకో పక్క హింగల్గంజ్ లాంటి బార్డర్ ఏరియాల్లో సైలెంట్గా దాక్కున్న విదేశీ అక్రమ చొరబాటుదారులను ఏరిపారేస్తున్నారు. వీటన్నిటితో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్ద ముప్పుగా మారిన దొంగ నోట్ల స్మగ్లర్ల నెట్వర్క్ను కూకటి వేలతో పీకేయడానికి గట్టిగా సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఈ 3 రంగాలలోనూ ఒకేసారి ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళడం చూస్తుంటే బెంగాల్లో ఇకపై నేరస్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు ఎలాంటి ఆశ్రయం దొరకదని ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసింది. ఒకప్పుడు అక్రమాలకు అడ్డాగా మారిన ప్రాంతాలు ఇప్పుడు చట్టం ముందు వణికిపోతున్నాయి. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్స్ ఇంకెన్ని సంచలన నిజాలను బయటపెడతాయో వేచి చూడాలి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మార్కెట్ వోల్ఫ్ ఇండియా చాలా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ క్రాస్ చేసింది. కాబట్టి ఈ రోజే మార్కెట్ వోల్ఫ్తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్తో పాటు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.